సుగంధిని పాడబోతున్నటువంటి పద్యం సత్య హరిశ్చంద్రలోది. జాషువా గారు రాసినటువంటి పద్యం ఇచ్చోటనే కదా. ఈ భూమిని ఏమని వర్ణింతును, ఎంతని వర్ణింతును? ఎందరెందరో మహానుభావులు ఈ భూమిలోనే, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన కరగిపోయే, ఇచ్చోటనే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్లంతరించే, ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్ల పూసల సౌరు గంగలో కరగిపోయే, ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కల్గన్న చిత్రలేఖకుని కుంచియ నశించే, ఇది పిశాచులతో నిఠాలేక్షనుండు గజ్జ కదలించి ఆడు రంగస్థలంబు, ఇది మరణదూత మరణదూత తీక్షణమో దృష్టులయ అవని పాలించు అవని పాలించు భస్మ సింహాసనంబు, ఇది ఎందులోది ఈ పద్యం? హరిశ్చంద్రలో ఏ సందర్భంలో వస్తుంది? ఎవరు పాడారు? ఏ పాత్ర పాడింది? హరిశ్చంద్రుడు పాడి. దేని గురించి పాడారు? ఆయన రాజ్యాన్నంతా పోగొట్టుకున్న తర్వాత అటు వెళ్ళి కాశీకి వెళ్ళి ఆఖరణ ఎక్కడ స్థిరపడ్డాడో ఒక ఉద్యోగంలో. ఏ ఉద్యోగం చేశాడు? కాటి కాపరి ఉద్యోగం చేశాడు. శ్మశానాన్ని పర్యవేక్షించేటటువంటి కాటి కాపరి అయ్యాడు. సర్వం సహా చక్రవర్తి అయినటువంటి సత్య హరిశ్చంద్రుడు ఏదో కారణాల విధివశాత్తు. సో హరిశ్చంద్రుడు ఆ వేదాంత ధోరణిలో చెప్తాడు, ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పుల్లో కరిగిపోయింది. ఒక మహాకవి రాసేటటువంటి అతని కలం నిప్పుల్లో కరిగిపోయిందంటే ఇంకా అతను రాయలేడు, అతను పోయాడు. ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్, నా ఆర్డర్ ఇస్తే వాడు ఏమన్నా చేయాలని అనుకున్న వాడే లేడు, ముద్రికల్ అంతరించి. ఇచ్చోటనే లేత ఇల్లాలి నల్లపూసల సౌరు గంగలో కలిసిపోయే, ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులొలయ అవని పాలించు భస్మసింహ. అది అద్భుతంగా రాసింది జాషువా గారు. ఇది మరణదూత తీక్షణమౌ దృష్టులొలయ అవని పాలించు. మరణదూత అంటే వారు యమధర్మరాజే కదా. యమధర్మరాజు తీక్షణమైన దృష్టులతో సర్వస్వాన్ని పాలించేటటువంటి భస్మ సింహాసనం అన్నాడు. గొప్ప విషయం అది.
మాస్టర్, ఇది ఇప్పుడు మీరు నేర్పించిన ప్రక్రియ వేదిక మీద పాడిన వారు ఎవరు? వేదిక మీద కీర్తిశేషులు బండారు రామారావు గారు, మల్లా సున్నారాయణ గారు, అంతకుమించి చీమకుర్తి నాగేశ్వరరావు గారు ఒంగోలు వాస్తవ్యులు. వెరీ వెల్ సింగర్ అండి. ఆయన పౌరాణిక పద్యనాటకంలో సత్యహరిశ్చంద్ర పాత్రకి ప్రాణం పోసి ఈ పాత్రకి ఇంకా ఆయన తర్వాత ఇంకెవరూ లేరని అనిపించి చాలా చక్కగా. అంతకుముందు సుబ్బారావు గారు కూడా చేసేవారు కదా. సుబ్బారావు గారు కూడా చేశారు. డివి సుబ్బారావు గారు కూడా డివి సుబ్బారావు గారు కూడా చేశారు సార్. ఆయన తర్వాత వీరు చీమకుర్తి నాగేశ్వరరావు గారు, ఒంగోలు చెమ్మకుర్తి అనే గ్రామం వాస్తవ్యులు. నాకు జీవితంలో దొరికిన ఒక అత్యద్భుతమైనటువంటి అదృష్టం ఏంటంటే, పట్టుబట్టి ఒకానొక సందర్భంలో ఒక 18 సంవత్సరాల క్రితం ఆట వాళ్ళు న్యూయార్క్లో జరుగుతున్నప్పుడు నేను పట్టుబట్టి పీసపాటి నరసింహమూర్తి అయ్యవారి గారిని తీసుకెళ్ళి అక్కడ ఆయన చేత ఆయనకు 15 నిమిషాలు ఇచ్చారు, ఒక పీరియడ్ అండి. ఆయనకు మేకప్ వేయడానికి ఎవరు లేరు, నేను మా బావగారు సుధాకర్ గారు. ఈ మేకప్ అంతా చేస్తున్నప్పుడు అక్కడ ఈ టెక్నికాలిటీస్ చూస్తున్న సాంకేతిక వర్గంలో తెల్లవాళ్ళందరూ కూడా నవ్వుతున్నారు. సరే, ఆయనకి ఏదో కిరీటం పెడుతున్నారు, వీడు ఏదో ఒక ఈక పెట్టారు, ఆయన చేతికి ఏదో దట్టీలు కట్టారు, ఈయన ఏం చేస్తాడు అని నవ్వుకుంటున్నారు వాళ్ళు. అది మాకు అర్థమైంది. సరే, పోయిన వాడికి తెలియదు మనకెందుకు అని. ఆయన 15 నిమిషాలని సోలిలోక్యం మొదలుపెట్టారు, రాయబారం. పోతూ ఉంది, 30 గంట అయింది, గంటం బావుతోంది. ఎవరు ఆపమని చెప్పరు, ఎవరు లేచిపోరు. జనాలు 4000 మంది ఉన్నారు ఆడిటోరియంలో. ఆయన ఇక అబ్బాయి కృష్ణుడి పాత్రలోని ప్రకృతం నేను పీసపాటి నరసింహమూర్తి పాత్రలోకి వస్తా, మీరేదో 15 నిమిషాలు అన్నారు, నేను 15 నిమిషాలకి అయ్యాను, ఇంత టైం ఇచ్చారు నాయన, ఇక నేను మర్యాదగా విరమిస్తే బాగుంటుందని ఆయనంతటా ఆయన ఆపేశాడు. అయిన తర్వాత సైడ్ వింగ్లోకి వచ్చాక ఇంతసేపు నవ్వుతున్నటువంటి తెల్లవారందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. We didn't know what exactly he was doing there, but what we felt was he was sounding just like Charles Laughton or somebody else. వాళ్ళకి ప్రఖ్యాతమైనటువంటి సర్ పేర్లు పొందినటువంటి నటుల పేర్లు చెప్పి వాళ్ళకి ఏమాత్రం తీసిపోయినటువంటి పర్ఫార్మెన్స్. ఆయన ఏం చేశాడో తెలియదు కానీ మాకు అలా అనిపించింది. ఆయనతో ఒక్క ఫోటో తీసుకొని ఇస్తారా అన్నాడు. రండ్రా మీ అదృష్టం, తీసుకోండి రా ఫోటోలు అన్న. అలాంటిది ఆయన పర్ఫార్మెన్స్. వాళ్ళ గురించి స్మరించుకునేటటువంటి ఒక అత్యద్భుతమైన అవకాశం ఈ వేదిక ఇచ్చినందుకు తల వంచి నమస్కరిస్తూ, అద్భుతంగా పాడావు, ఇంతకంటే ఏం కావాలి. శుభం భూయా, గాడ్ బ్లెస్ యూ. ప్రిన్స్ మహేష్ బాబు గారి సూపర్ హిట్ సాంగ్స్ మా పిల్లలు ప్రజెంట్ చేయబోతున్నారు. What a beautiful start. అవలీలగా పాడేస్తున్నావు, ఎట్లా అది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అందరాని చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లి తిరిగేనా, నీలో చింత చిగురు పులుకున్నదే, కవ్వంలాగా చిలికే కులుకున్నదే. నీకు అమ్మాయిలంటే ఇష్టం లేదు కదా? ఇష్టమే సార్. సీజన్ బిగినింగ్ లో ఏదో నాకు ఐ హేట్ గర్ల్స్ అని ఇట్లా అనేదో అన్నా. ఎప్పుడు సార్? యు హేట్ గర్ల్స్. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఐ రెస్ట్ మై కేస్ యువర్ ఆనర్. బంగారు కళ్ళ బుచ్చమ్మో, చెంగావి చంప లచ్చమ్మో. రెండో చరణం లిరిక్స్ మర్చిపోయావు ఎందుకు? లేదు సార్. లేదు బాబు, అలా చూడకు, భయం వేస్తుంది.